హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మొన్న ఒక వీడియో పెట్టాను కదండి, మా ఆయన బయటికి తీసుకెళ్ళరు నన్ను అని చెప్పేసి. దానికైతే మా ఆయన రియాక్ట్ అయ్యాడు, నేను అసలు తీసుకెళ్ళనా అని చెప్పేసి. తీసుకెళ్ళలేదు కాబట్టి తీసుకెళ్ళలేదని చెప్పాను. వీడియోలో అయితే ఏమంటున్నారో చూడండి, మీకే అర్థమవుతుంది. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. అలాగే మన సబ్స్క్రైబర్ అయిన రమాదేవి గారికి హాయ్ అండి. ఏలూరు నుంచి మన వీడియోస్ అయితే చూస్తున్నారంట. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వాయిస్ ఇంకా డిఫరెంట్గానే ఉంది, జలుబు చేయడం వల్ల ఏమనుకోవద్దు దయచేసి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారు అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి, ఏమనుకోవద్దు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అంటే ఎక్కడి దాకా నా వీడియోస్ వెళ్తున్నాయి అనేది తెలుసుకోవాలనిపిస్తుంది నాకైతే. అలాగే మీకు కామెంట్ చేయగలుగుతాము అంటే కమెంట్ చేయండి తప్పకుండా. బ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది, చూసే. ఫ్రెండ్స్, మీరేనండి మా ఆయన బజార్కి తీసుకెళ్తారంట. చెప్పు బావా, మీరే సాక్ష్యం దీనికి. చెప్తావా లేదా? మరి నువ్వు అమావాస్యకి సంక్రాంతికి కదా నన్ను తీసుకెళ్ళేది బయటికి. చెప్పు దో చెప్పు బావా, వీడియో తీస్తున్నా, చెప్పు. వీళ్ళే సాక్ష్యం. తర్వాత కామెంట్ చేస్తారు నీ గురించి. చెప్పు. చెప్తావా చెప్పవా? చెప్పవేంది? చెప్పు బావా, అట్లా అన్నమాక. చెప్పు చెప్పు మొన్న నేను పోంది అడ్డము. చూడండి ఫ్రెండ్స్, తీసుకెళ్తాడంట బజార్కి కూడా, చెప్పట్లేదు మళ్ళీ. చెప్పు బావా, ఎగ్జిబిషన్కి తీసుకెళ్తావా? చెప్పు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే, ఆ జానకాయలు ఏదో అంటారు కదండి, అవైతే వచ్చాయి, తీసుకున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి సామాను వాళ్ళు వస్తే ఎంట్రుకలు చాలా ఉన్నాయన్నమాట. ఇంకా వాటికైతే ఆ హెయిర్ అంతా కూడా ఇచ్చేసి ఒక గంట తీసుకున్నాము. మా ఆయనకి ఏంటంటే, నేను మొన్న పెట్టాను కదండి, మా ఆయన బయటికి తీసుకెళ్లరు, ఏ అమావాస్యకో ఏ సంక్రాంతికో నన్ను బయటికి తీసుకెళ్తారు అని చెప్పేసరికి ఆయన ఫీల్ అయ్యారు అనమాట. అబ్బా, నిన్ను ఎప్పుడు తీసుకెళ్ళినా అంటే, నాకు తెలిసి మా పెళ్ళైన దగ్గర నుంచి అక్కడికి తీసుకెళ్ళలేదండి. ఏమన్నా ఫంక్షన్లు ఉంటే మా సైడ్ అయితే నేను మా అమ్మలతో వెళ్తాను, వాళ్ళ సైడ్ అనుకో అస్సలు తీసుకెళ్ళరు. వాళ్ళ ఇంట్లో అంటే మా అత్త వాళ్ళ ఇంట్లో మా వరకు ఏదైనా హాస్పిటల్కి అవసరం అయితేనో, లేదంటే ఏదన్నా వాళ్ళకి ఏదన్నా తోడు కావాలంటేనో అట్ట మాత్రమే తీసుకెళ్తారు నన్ను, అలా మాత్రమే తీసుకెళ్తారు. ఇంక లేకుంటే అసలు తీసుకెళ్ళరు అనమాట. అంటే నేను బయటికి వెళ్ళాలంటే వాళ్ళ ఇంట్లో నా పాత్ర ఉండాలన్నమాట. అంటే నా అవసరం ఉందంటే అని తీసుకెళ్తారు. అది చెప్పినందుకు వీడియోలో మా ఆయన పెద్ద ఫీల్ అవుతున్నాడు అనమాట. ఏంది అలా చెప్పావు, నేను అసలు తీసుకెళ్ళలేదా, నీ పని చెప్తా ఉండు, అది ఇది అని. అంటే నువ్వు తీసుకెళ్ళలేదు కాబట్టి తీసుకెళ్ళలేదని చెప్పాను అని చెప్పేసి అన్నాడు. వీడియో ఆన్ చేయగానే అబ్బా, ఇంకా మామూలు గమ్ముగా అయిపోయాడు, సైలెంట్గా, అసలు ఇంకా మాట్లాడడం లేదు. ఇంకా వీడియో ఆన్ చేయగానే చెప్పు బావా అంటే చెప్పట్లేదు అనమాట, గమ్ముగా ఉన్నాడు అనమాట. సరేలే అని చెప్పేసి నేను గమ్ముగా వదిలేశాను. ఉన్నది ఉన్నట్టు చెప్తే ఊలికి ఎక్కువ అండి ఎవరికైనా. చేయలేదన్నప్పుడు చేయలేదనే చెప్పాలి, చేస్తే చేసినారనే చెప్పాలన్నమాట. ఇన్ని రోజుల్లో మీకు ఎప్పుడైనా బ్లాగ్స్ వచ్చాయా? బయట నుంచి మేము బయటికి వెళ్ళాము, మా ఆయన్ని నన్ను బయటికి తీసుకెళ్లారు అనేది ఏమన్నా ఒక్క బ్లాగ్ అన్న వచ్చిందా చెప్పండి మీరు? రాలేదు కదా. ఎప్పుడు ఇంట్లో జరిగే విషయాలే మీతో షేర్ చేస్తున్నాను. నేను బయటికి వెళ్ళాను ఈరోజు, ఇక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళానని. మా ఊర్లో ఎగ్జిబిషన్ వచ్చిందండి, తీసుకెళ్ళమంటే బోల బిల్డప్ చేస్తున్నారు. తీసుకెళ్తాను అంటాడు, ఇంకా అసలు తీసుకెళ్లరు, పెట్టరు అనమాట. ఈ వీడియో చూసి ఖచ్చితంగా తీసుకెళ్ళాలని కమెంట్ చేయండి తప్పకుండా మీరు అందరూ కూడా. ఓకే. మీ హస్బెండ్లు కూడా ఇలానే ఉన్నారా అండి, లేదంటే మా ఆయన ఒక్కడేనా అనిపిస్తుంది నాకైతే. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇలా ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి నాకైతే తప్పకుండా. ఎప్పుడు నేను ఇంట్లోనే ఉండాలా, ఈ 4 గోడల మధ్యలో నా పని చూసుకోవడము, ఫోన్ చూసుకోవడము, వీడియోలు చేసుకోవడము, ఇంతే అనమాట నా రొటీన్ అయితే. ఇది చెప్పేసరికి మా ఆయన పెద్ద ఉలికి పడుతున్నాడు. ఓకే. చట్నీ పిట్నీ చేసుకుంటాను. బిరుగుండా ఒక 5 గోలు స్టైల్
ఆమెతో ఇంకా బేరాలు ఆడి ఆడి అలిసిపోయినామండి. ఇంక సరేలే ఏదో ఒకటిలే మా తీసుకో అని చెప్తే గంటె తీసుకుందండి పెద్దది. జల్లి గంటె ఉంటుంది కదా! అలాంటిదైతే తీసుకుంది. ఇంక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే, ఇంకా బాగా నైట్ టైం ఏందంటే గాలికి కొబ్బరి మొట్ట అయితే రాలిందండి. ఇంక పుల్లల చీపురు కోసం అని చెప్పేసి మా అమ్మ తీసుకొచ్చింది. ఎదురింట్లో ముసలోళ్ళు ఉంటారు అనమాట పెద్దవాళ్ళు. వాళ్ళ ఇంట్లో 2 చెట్లయితే ఉన్నాయి కొబ్బరి చెట్లు. ఇంకా వాటికి రాలాయనమాట ఒక మట్ట. తీసుకొచ్చి ఇదంతా చెలిగిచ్చి శుభ్రంగా చెయ్యమ్మా ఖాళీనే ఉన్నావా అంటే చేస్తానని చెప్పేసి తీసుకున్నాను. ఓయమ్మ చాలా సేపు పట్టింది నాకైతే బీపీ అన్నీ వచ్చేసాయి అనమాట ఇది చేసేలోపు. ఇంక సరేలే ఇంకొంటం ఎందుకు 20 రూపీస్ అంట ఒక చీపురు. మళ్ళీ అది సరిగ్గా ఉండదు. ఏమీ ఉండదనమాట. అందుకని చెప్పేసి కష్టపడి చేస్తున్నాను. ఇంకా దాని వరకు ఆల్మోస్ట్ సగమే చేశాను. ఇంక తర్వాత అమ్మకే ఇచ్చాననమాట చేయమని. ఇందులో బాగున్న పొలాలు, కరెక్ట్‌గా ఉన్న పొలాలన్నీ కూడా సైజ్ చేసేసి చీపురు కట్ట అయితే చేసింది. ఇప్పుడైనా ఇంకా ఫుల్ వీడియో చేస్తానులేండి. మీలో ఎంతమందికి తెలుసు ఇది అనేది కామెంట్ చేయండి తప్పకుండా. నాకైతే మా అమ్మ రెగ్యులర్‌గా ఇలానే చేస్తుంది. ఇంక ఆ తర్వాత వచ్చేసి ఇది చేసి చేసి అలసిపోయా అని చెప్పేసి బోండాలేస్తుంది అమ్మ. అక్కడికెళ్ళి బోండాలు 2 గారెలైతే తెచ్చుకొని తిన్నాననమాట ఫుల్‌గా. ఇంకా అసలు మామూలుగా లేదండి తిక్కలేసింది ఇదంతా చేసేసరికి నాకైతే. ఇరిటేషన్ వచ్చింది అసలు ఎందుకో ఇది అని. కాకపోతే మళ్ళీ మనము కొనటం ఎందుకు ఫ్రీగా వస్తున్నప్పుడు అని చెప్పేసి ఇంక ఈ చిన్న ప్రయత్నం అనమాట. అలాగే మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైం గనక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి. నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ ఊరుకు చేరుతుంది. ఓకేనా? ఇంకా తర్వాత బజ్జీలు, బోండాలు తెచ్చుకొని శుభ్రంగా తినేసాను. ఒక రౌండ్ నిద్ర కూడా పోయానండి. అంతలోపే ఇక్కడ ఏమైందంటే నేను ఫస్ట్ నా కోసమని తెచ్చుకున్నానండి. మా ఆయన ఏమన్నారు చట్నీ కూడా కావాలని చెప్తే మళ్ళీ వెనక్కెళ్తే అల్లుడి కోసం మళ్ళీ ఏసి పంపిందండి మా అమ్మగారు. అసలు ఎంత ప్రేమో అల్లుడంటే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా నైట్ వచ్చేసి చపాతీ, బంగాళదుంప కర్రీ, పప్పు అయితే అమ్మ చేసిందండి. ఇంక ఈ చపాతీలైతే నేను చేశాను. ఇంకా అవి తినేసి మా డిన్నర్ అయితే క్లోజ్ చేసేసాము. ఇంకా దట్స్ ఫర్ బ్లాగ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది. మా ఆయన గారికి కోపం వచ్చిందనమాట. నేను సంక్రాంతికి అట్లా తీసుకెళ్తాడు బయటికి అనేసరికి కోపం వచ్చింది. ఇంకా చపాతీలోకి వచ్చేసి పప్పు, బంగాళదుంప కర్రీ. ఇంక నేనైతే బంగాళదుంప కర్రీ, చపాతీ తిన్నాను. మా ఆయన మాత్రం వెరైటీగా ఈసారి ఇవి ఉంటుంది కదండి జాము, మనకి బ్రెడ్ జామ్ ఉంటుంది కదా, అందులో వేసుకొని తిన్నారు. చపాతీ అయితే చాలా టేస్ట్గా ఉన్నాయంట. మంచిదేలే అని చెప్పాను. చాలా చాలా రోజులకి డిఫరెంట్ స్టైల్లో ట్రై చేసావే అని చెప్పేసి నవ్వాను. దట్స్ ఫర్ బ్లాగ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.